ఆంధ్రప్రదేశ్‌లో దిగజారిన శాంతి భద్రతలు, పోలీసుల నిర్బంధాలు, లాకప్ డెత్తులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలు వీటన్నిటి మీద పార్లమెంటులో చర్చించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పట్టుబడుతూ ఉంది. ఈ మేరకు నిన్ననే వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు వాయిదా తీర్మానాన్ని కూడా సభలో ప్రవేశపెట్టారు. వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చారు. బట్ పలు దఫాలుగా సభ నిన్న గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది కాబట్టి వాయిదా పడిపోయింది కాబట్టి ఇది చర్చకు రాలేదు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి, బిగ్ క్వశ్చన్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు కీలకంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఈ పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ విధమైన చర్చను అలో చేస్తారనేది ఒక బిగ్ క్వశ్చన్. అలో చేసి దీని మీద చర్చను కనుక చేపడితే డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారికి అది ఒక మనం షాక్గానే భావించాల్సి ఉంటుంది. చాలా క్లియర్ కట్గా చాలా అంశాలను చర్చించాలని చెప్పి నోటీసులో పేర్కొన్నారు తిరుపతి ఎంపీ గారు, వైసీపీ ఎంపీ గారు. చాలా అంటే అన్ని అంశాలు ప్రస్తావించారు. రోజు రోజుకు దిగజారిపోతున్న శాంతి భద్రతలు, పోలీసుల వేధింపులు, లాకప్ మరణాలు, మహిళలపై అఘాయిత్యాలు, దళితులపై దాడులు, రాజకీయ హింస. అండ్ ఇదే నోటీసులో కృష్ణా జిల్లాకు చెందిన సాయికృష్ణ, నెల్లూరు జిల్లాకు చెందిన ఏడుకొండలు లాకప్లో మృతి చెందిన విషయాన్ని, కర్నూలుకు చెందిన మాలగంగమ్మ, కృష్ణా జిల్లాకు చెందిన క్రాంతికుమార్, పిడుగురాలకు చెందిన షేక్ దరియా హుసేన్లు పోలీసుల వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఆరోపణల గురించి వాయిదా తీర్మానంలో పేర్కొన్నారు. సో ఓవరాల్గా ఈ ఘటనలు పోలీసుల జవాబుదారీతనం, పౌరుల ప్రాణ ఆస్తి భద్రతపై తీవ్ర సందేహాలను కలిగిస్తున్నాయని ఎంపీ అయితే ఆందోళన వ్యక్తం చేశారు. అండ్ 2024 నుంచి అంటే మార్చి నుంచి 26 వరకు, అంటే జూన్ 2024 నుంచి మార్చి 2026 వరకు రాష్ట్రంలో మహిళలపై జరిగిన నేరాలు మొత్తం 209, అఫీషియల్గా రిజిస్టర్ అయినవే 209 కేసులు నమోదయ్యాయని, ఇందులో 126 అత్యాచారాలు, లైంగిక దాడులు, 12 అత్యాచార యత్నాలు, 35 లైంగిక వేధింపుల కేసులు, 97 భౌతిక దాడులు, 34 హత్యలు లేదా అనుమానాస్పద మరణాలు, వేధింపుల కారణంగా 15 మంది ఆత్మహత్యలు, దళితులపై 69 ఘటనలు నమోదయ్యాయని, వీటిలో హత్యలు, లాకప్ హింస, పోలీసుల వేధింపులు, సామాజిక బహిష్కరణ, భూ ఆక్రమణలు, ఇల్లు కూల్చివేతలు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయని అఫీషియల్గా రిజిస్టర్ అయినవి. అండ్ రాజకీయ హింసకు సంబంధించిన 133 ఘటనలు, వాటిలో 49 హత్యలు, 6 హత్యాయత్నాలు, 6 అపహరణలు, 58 భౌతిక దాడులు, 10 ఆస్తుల ధ్వంసం ఘటనలు, రకరకాలుగా చాలా విషయాలని తన వాయిదా తీర్మానంలో అయితే ఎంపీ గారు ఆ తీర్మానపు నోటీసులు అయితే మెన్షన్ చేసి వీటన్నిటి మీద చర్చను కోరుకున్నారు. చాలా సంఘటనలో కేసులే ఫైల్ అవ్వట్లే, బట్ కేసులు ఫైల్ అయినవి కూడా చాలా పెద్ద స్థాయిలోనే ఉన్నట్లున్నాయి. వెరసి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల అంశం పార్లమెంటులో చర్చకు వస్తుందా రాదా? లెట్స్ వెయిట్ అండ్ సీ, చూద్దాం.